బంగ్లాదేశ్లో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. తాత్కాలిక ప్రభుత్వాధినేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. రాజకీయ పార్టీల మధ్య సమన్వయం లేకపోవడం, నిరంతర నిరసనలు మరియు పాలనలో ఎదురవుతున్న సవాళ్లు ఆయనను ఈ నిర్ణయానికి తీసుకువచ్చాయి. 2024లో షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే రాజకీయ పార్టీల మధ్య విభేదాలు, ఎన్నికల తేదీలపై అస్పష్టత మరియు ప్రజల నిరసనలు ఆయన పాలనను కష్టతరంగా మారుస్తున్నాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ డిసెంబర్లో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తుంది. అయితే యూనస్ ప్రభుత్వం 2026 వరకు ఎన్నికలను వాయిదా వేయాలని భావిస్తోంది. సైన్యాధిపతి జనరల్ వాకర్ వుజ్ జమన్ కూడా డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇటీవల విదేశాంగ కార్యదర్శి జషీం ఉద్దీన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇది యూనస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలను సూచిస్తుంది. ఈ పరిస్థితుల్లో యూనస్ తన మంత్రివర్గానికి రాజకీయ పార్టీల పూర్తి మద్దతు లేకపోతే రాజీనామా చేస్తానని తెలిపారు. నేషనల్ సిటిజన్ పార్టీ నేత నాహిద్ ఇస్లాం ఆయనను పదవిలో కొనసాగాలని కోరారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం రాజకీయ భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది. యూనస్ రాజీనామా చేస్తే దేశంలో మరింత అస్థిరత ఏర్పడే అవకాశం ఉంది.